రేపు 12వ తారీఖుకి నా పుట్టినరోజు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన నూతన సంవత్సరం కదండి. 1987 ఆగస్టు 12వ తారీఖున నేను జన్మించడం జరిగింది. దేవుడు ఈ 37 సంవత్సరాలు నన్ను కంటికి కనుపాప వలె కాపాడి కృపాక్షేమాలతో నింపి దయగలిగిన తన రెక్కల నీళ్ళలో తన పరిచర్యలో వాడుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ నుంచి నేను ఒక చిన్న సాక్ష్యం, అంటే పాస్టర్ టైం చూసి ముగించు అని చెప్పారు. కానీ రేపు మంగళవారం ఉపవాస ప్రార్థన ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఎందుకంటే పుట్టినరోజు కూడా మంగళవారమే వచ్చింది. అయినా దేవుల్లో గడపాలి ఆ రోజు అందరము. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కొంతమంది వస్తారు, కొంతమంది రారు కదండి. కానీ ప్రేమించే వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో చిన్నప్పటి నుంచి నేను చాలా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఎదిగాను. అంటే అమ్మ వాళ్ళు భక్తి పరులు కాబట్టి ప్రార్థనకు వెళ్ళాలి కాబట్టి వెళ్ళేదాన్ని. అయితే చాలా నమ్మకంగా యేసయ్య ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు, ఏదైనా తప్పు చేస్తే క్షమించడు అనే ఒక భయం మాత్రమే నాలో ఉండేది. దానివల్ల నేను రెగ్యులర్గా దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని. ఏ రోజు నేను మిస్ అవ్వలేదు. సండే కూడా నేను మిస్ అవ్వలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మిస్ అవ్వలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాను. ఇంటర్మీడియట్కి వచ్చాను. చక్కగా మంచి మార్కులతో నేను పాస్ అయ్యాను. తరువాత నేను డిగ్రీకి వెళ్ళాలి, ఒంగోలు నేను డిగ్రీకి వెళ్ళాలి. అయితే దేవుని సన్నిధిలో అప్పుడు ఎగ్జామ్ రాస్తే మంచి సీటు వచ్చింది. అయితే నేను ఒకటే దేవునితో చెప్పాను, నాకు సీట్ అయితే వచ్చింది కానీ యేసయ్య ఇప్పటి వరకు నేను అమ్మోళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. నా ప్రవర్తన నేను కాచుకున్నాను. నేను చాలా నీ సన్నిధిలో నమ్మకంగా ఉన్నాను. నేను ఎంతో మంచి అని కూడా అనిపించుకున్నాను దేవుని కృపను బట్టి. అయితే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళని వదిలిపెట్టి నేను ఒంగోలు వెళ్ళిపోవాలి. అద్దంకి పక్కన మారిళ్ళ అనే గ్రామంలో మేము ఉండేవాళ్ళం. నాన్న బిఎస్ఎన్లో టీటీగా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే నాకు ఒంగోలులో సీట్ వచ్చింది. ఒకటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను, అయ్యా ఇంతకంటే అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న దానికంటే కూడా ఇంకా ఎక్కువగా నేను నీలో ఎదుగుతాను, ఇంకా నీలో ఎక్కువగా ఫలిస్తాను, అక్కడ నీకు సాక్షిగా నన్ను వాడుకుంటానంటే నాకు అక్కడ సీట్ ఇచ్చి నన్ను అక్కడికి పంపించు, లేకపోతే నేను అమ్మ వాళ్ళ దగ్గర ఉండి చదువుకుంటాను అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను ఉపవాస ప్రార్థన ద్వారా నేను ప్రతి విజయాన్ని చవి చూశానండి. ఉపవాస ప్రార్థన నా విజయానికి రహస్యము. ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఈ రెండు నేను ఇప్పటి వరకు విజయ బాటలో నడుస్తున్నానంటే ఈ రెండు ముఖ్య కారణము. దేవుని సన్నిధిలో నేను ప్రార్థించుకున్న విధంగానే మంచి సీటు వచ్చింది, మంచి కాలేజీలో వచ్చింది. అది కూడా కాక నేను కోఎడ్యుకేషన్ కాదయ్యా అని, ఆ కోఎడ్యుకేషన్ అయితే అసలు వద్దని చెప్పినప్పుడు దేవుడు అదే విధంగా గర్ల్స్ కాలేజీలోనే నాకు సీట్ ఇవ్వడం జరిగింది. దేవుని మహాకృప అండి. పోయినప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంది. అయితే హాస్టల్లో అందరూ ఎవరు భక్తి పరులు కాదు. అందరూ సినిమాలకు అట్లా రెడీ అవుతూ ఉన్నప్పుడు నన్ను కూడా అడిగినప్పుడు సినిమాకి వెళ్ళటం ఏంటి, ఆదివారం చర్చికి కదా వెళ్ళేది అని అంటే, నువ్వు రావా అంటే నేను రాను అని చెప్పాను. మీ అమ్మ వాళ్ళు చర్చికి వెళ్ళరా అంటే మా అమ్మ వాళ్ళు వెళ్తారు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చామన్నప్పుడు దేవుని కృప వల్ల వాళ్ళందరినీ మార్పులోనికి తీసుకువచ్చాను. దేవుని మహాకృప ఏంటి అంటే, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అక్కడ జాయిన్ అయినప్పుడు హోసన్నా జాన్ వెస్లీ గారు అక్కడ పాస్టర్గా ఉండడం జరిగింది. దాన్ని బట్టి అన్నయ్య ద్వారా నేను అనేక మందిని దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి నేనే ఆటో ఛార్జీ పెట్టుకొని, అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన పాకెట్ మనీని నేను ఆటో ఛార్జీకి పెట్టుకొని అనేక మందిని దేవుని సన్నిధికి నడిపించాను. ఆ రోజుల్లోనే దాదాపు మా హాస్టల్ మొత్తం మార్చడం, నా 3 సంవత్సరాలు డిగ్రీ కంప్లీట్ అయ్యేసరికి నేను 50 మంది పైనే మార్చాను. దేవుని మహాకృప. అక్కడ గొప్ప దైవ సేవకులు ఉండటం, ఆ క్షణంలోనే నేను సేవకు సమర్పించుకోవడం జరిగింది. చాలా సాక్ష్యం అండి, ఇది పెద్ద సాక్ష్యం. అయితే నేను క్షుణ్ణంగా చెప్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను పరిచర్యకు పిలుచుకున్నాడు. నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను సంపూర్ణ పరిచర్యకు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత బీఈడీ అయిన తర్వాత దేవుడు వివాహ జీవితాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా ఏంది అంటే, మా వివాహం అయ్యి కరెక్ట్గా 15 సంవత్సరాలు. అయితే నేను దేవుని సన్నిధిలో ఒక నిత్య నిబంధన చేసుకొని వచ్చాను. నీ కోసం జీవిస్తానయ్యా, నీ గురించి నేను ప్రకటిస్తాను, నీ గొప్పతనం అనేక మందికి నేను తెలియపరుస్తాను, అనేక మంది నీ సన్నిధానంలోకి నడిపిస్తానని నిత్య నిబంధన చేసుకొని వచ్చానండి. అయితే మీ అందరికీ తెలుసు, మనము గత 14 సంవత్సరాల నుంచి ఎక్కడ ఉన్నాము. అయితే ఆ 14 సంవత్సరాల్లో నాకు పాట పాడాలని ఇష్టము, ప్రార్థన చేయాలని ఇష్టము, వాక్యం చెప్పాలని ఇష్టము.
కానీ ఆ 14 సంవత్సరాలు నేను వాడబడింది లేదు. అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ప్రతిష్ఠితురాలనై ఉన్నాను, నీకోసం ప్రతిష్ఠిత కలిగి జీవిస్తున్నాను, నన్ను ఏర్పరచుకున్నావు కదా. నా నోరు మాత్రం మోగబోయిందయ్యా. ఆదివారం వచ్చేసరికి అందరిలాగా ప్రార్థన చేయాలని ఆశ ఉంటుంది, అందరిలాగా పాట పాడాలని ఆశ ఉంటుంది, అందరిలాగా అందరి సేవకురాల్లాగా వాక్యం చెప్పాలని నాకు ఆశ ఉంటుంది. కానీ అవకాశాలు వచ్చేవి కాదు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో రోధించేదాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి అయితే ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చింది. పాస్టమ్మ గారు, మీరు ఎవరో సంఘానికి అసలు తెలియదు, నువ్వు సేవకురాలు కాబట్టి ఫుల్ పిట్ ఎదురుగా మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి పాస్టర్ గారు మెసేజ్ అయిపోయే వరకు నువ్వు నుంచుంటే కానీ సేవకురాలు ఏదో తెలియదు అంది. చాలా బాధేసింది. నిజమే, అన్ని సంవత్సరాలకు ఉన్నా కానీ చాలామందికి మీలో కూడా నేను తెలియదు, అక్కడ ఉన్నంతసేపు నేను తెలియదు, మీకు చాలామందికి తెలియదు. అయితే ఒకరోజు అక్టోబర్ మాసంలోనే భయంకరమైన గొడవ జరగడం జరిగింది, మీరందరూ చూశారు. ఆ రోజు నేను భయంకరంగా ఏడ్చాను. ఏడ్చి ఇంట్లోకి వచ్చి నేను 3 రోజులు ఉపవాసం ఉండి దేవునితో అడిగాను, ఇంకా ఉంటూ నా వల్ల కాదయ్యా, ఇంకా నా నోరు ఇట్లా మూగబోవటం నా వల్ల కాదు, నీ గురించి నేను ప్రకటించాలి, నీ గురించి నిన్ను మనసారా ఆరాధించాలి, అనేక మందిని నీ సన్నిధి ఆవరణకు నడిపించాలి, ఎలా వాడుకుంటావో నాకు తెలియదు, ఇక నా వల్ల కాదు ఇక్కడ ఉంటామని నేను దేవుని సన్నిధిలో భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేశానండి. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నేను కన్నీరు కారిస్తే ఆయన తట్టుకోలేడు. నిజంగా చెప్తున్నాను, అది ఎంత పెద్ద సమస్య అయిన దేవుడు సులువుగా తప్పిస్తాడు. అప్పుడు దేవుడు అన్నాడు, భయపడకుము, జడియకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్పాడు. నిజంగా చెప్పిన రీతిగా దేవుడు ఒక 15 రోజులు కూడా తిరగకుండానే దేవుడి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ని స్థాపించాడు. చప్పట్లు కొట్టండి. నిజంగా అండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన పట్ల గొప్ప కార్యాలు, మహోన్నతమైన కార్యాలు, అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు. నిజంగా ఈ 37 సంవత్సరాలు దేవుడు నన్ను కంటికి కనుపాప వలె కాపాడాడు. ఈరోజు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో దేవుడు ఒక దైవ సేవకురాల్లాగా ఎందుకు పనికిరాని నన్ను కూడా దేవుడు బలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఇంకా నేను పరిచర్యలో ఎక్కువగా దేవునిలో ఎదగాలి, ఇంకా ఆయనలో నిలిచి ఉండాలి, ఆయనలో ఫలించాలి, ఆయనలో అంటుకట్టబడాలి, అనేక మందికి మార్గదర్శకంగా దేవుడు నన్ను వాడుకొనలాగా మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా యేసుక్రీస్తు నామములో మనవి చేయుచున్నాను.